ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు, బయటనే ఉంచండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా కొంచెం కొన్ని టిప్స్ పాటించి జాగ్రత్తగా నీట్గా చేసుకుంటే చక్కగా ఈ కమ్మటి కలకండ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇదిగోండి కొంచెం పీసెస్ కట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇందులో మనకి దొరకని ఇంగ్రీడియంట్స్ అలా ఏముండవు, అన్నీ చాలా సింపుల్వే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. సో అదిగోండి స్వీట్ని తెంపితే ఇలా ఉంది చూడడానికి. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.